నమ శివాయ. హర హర శంభో శంకర. ఓం హర హర నమ శివాయ. కార్తీక పౌర్ణమి. జై శ్రీమన్నారాయణ. శివనారాయణులకి చేసే ఈ కార్తీక పౌర్ణమి ఈ పూజలో ఈరోజు సాయంత్రం అమ్మవారికి, స్వామివారికి అందరికీ హారతలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ హారతులు ఇచ్చే విధంలో శ్రీ మహావిష్ణువు అయిన తులసికోట దగ్గర ఉన్న శ్రీ మహావిష్ణువునకు హారతి ఇవ్వటానికి మీ అందరికీ చూపిస్తున్నాను. హారతి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ శ్రీ మహావిష్ణువు, విఘ్న వినాయకుడు, గణేశుడు ఇద్దరికి హారతి ఇచ్చి ఈ తులసికోట యందు అమ్మవారికి సేవించుకొని అమ్మవారికి కూడా హారతినిచ్చి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని సేవించుకొని భక్తులందరి పేరున పూజ చేసి ఈ స్థానంలో నమస్కారం చేసుకుంటున్నాము. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం, మధురానగరు, విజయవాడ బాపూజీ రోడ్లో ఉన్న 40 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఈ తులసికోట అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పూజలు అందుకుంటూనే ఉన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ దర్శనమిస్తున్నారు ఈ నాగలక్ష్మి అమ్మవారు దేవపదీప నైవేద్యాలతో కళకళలాడుతూ ఉన్న ఈ అమ్మవారిని చూడండి, దర్శించుకోండి, మీ కోరికల్ని తీర్చుకోండి. ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఆకాశ దీపంలో అమ్మవారిని శివయ్య ఎదురు పార్థివలింగం ఉంది కదమ్మా, అక్కడ ఆ పార్థివలింగం దగ్గర అమ్మవారి దగ్గర ఆకాశం దీపాన్ని వెలిగిస్తూ మీ అందరికీ దర్శనం ఇస్తున్న ఆ లక్ష్మీదేవి అమ్మవారు, మీకు ఆ దుర్గాదేవి అమ్మవారు ఆకాశ దీపంలో ఆరు ఒత్తులు కలిపి 366 ఒత్తులు వెలిగించాము. అదేవిధంగా నీలగంగవరంలో ఉన్న ఈ శివయ్య దగ్గర మీకు చూపిస్తున్నాను. ఈ శివయ్య దగ్గర జ్వాలా తోరణం అనేది వెలిగించింది కూడా, ఆ దర్శనం కూడా చేసుకోండి. అమ్మవారి జ్వాలా తోరణం, శివుని జ్వాలా తోరణంతో మీరు దర్శనం చేసుకోండి. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో 366 ఒత్తులు వెలిగించుకోవటం అనేది జరిగింది. ఇక్కడ వైభవంగా అమ్మవారికి పూజలని అందుకుంటుంది అమ్మవారు. శివుడు, మహావిష్ణువు, లక్ష్మీనారాయణుడు ఈ స్థానంలో ఉండి పూజలు అందుకుంటున్నారు. ఈ దీపకాంతులతో అమ్మవారు, స్వామివారు కళకళలాడుతూ ఈ పౌర్ణమి చంద్రుడు వెన్నెలలో అమ్మవారు, స్వామివార్లు ఎంతో ఆనందంగా తాండవిస్తున్నారు. ఇంత మంచి సంతోష సమయంలో మీ కోరికలను కోరుకొని అమ్మవారిని ప్రార్థించండి, శివయ్యను వేడుకోండి, శ్రీమన్నారాయణుని కొలుసుకోండి. శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు, భక్తులందరికీ కోరికలు తీర్చే దేవుడుగా ఈ నెల రోజులు భక్తుల మనసులో ఉండి, భక్తుల మది నుండి పూజలు అందుకుంటూ
భక్తులకు కోరికలను తీరుస్తున్నాడు. మహాశివుడు రుద్రతాండుడై ఉన్న మహాశివుడు ఈ నెల రోజులు శాంతస్వరూపుడై భక్తులందరికీ అనుకూలంగా ఉంటూ పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తూ మీ అందరికీ మొక్కులను తీరుస్తూ మీ అందరికీ ప్రసన్నుడై శివయ్య మీ ఇంట కొలువై ఉంటున్నాడు. ఎంతోమంది బయటికి రాలేని వారు, చంద్రుణ్ణి చూడలేని వారు చంద్రోదయాన్ని చూసి ఎంతో నిన్న సంతోషించామని ఫోన్లు చేసి చెప్పారు. వారు మంచంలో ఉండి ఎంతమందో ఆరోగ్యాలు సరిగా లేని వాళ్ళట. వారికి చంద్ర దర్శనం చూపించినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారు చాలా సంతోషించామని చెప్పుకున్నారు. అలాగే ఈ చంద్రుణ్ణి మళ్ళీ అలాంటి వాళ్ళందరికీ నేను చంద్రోదయాన్ని చూపిస్తున్నాను. ఈ చంద్రుణ్ణి దర్శించుకోండి, స్వామివారిని దర్శించుకోండి, అమ్మవారిని కొలుచుకోండి.